హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి రెసిపీస్. నేను మీ క్రాంతి. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ వచ్చేసి బ్రెడ్తో గులాబ్ జామ్ అండి. చూడండి, ఇదిగోండి ఒక ప్యాకెట్ బ్రెడ్ తీసుకున్నాము. దీన్ని చేయడానికి బ్రెడ్, పంచదార ఒక కప్పు తీసుకున్నాము. యాలకుల పౌడర్ అవసరం అవుతుందండి. ఇగండి మరిగించిన పాలు ఈ ఒక కప్పు ఉంటాయి. మనము వీటితోటి గులాబ్ జామ్ ఎలా తయారు చేసుకోవాలనేది నేను మీకు ఈ వీడియోలో చేసి చూపించబోతున్నానండి. బ్రెడ్ తీసుకొని ఇలా పీసులుగా ఇలా ఉన్నాయి కదండి, వీటిని ఇలా 4 సైడ్లు కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఇగో కట్ చేసాం చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. ఇవి కూడా అలాగే కట్ చేసేసుకోవాలండి. చూడండి, బ్రెడ్ని మనము అంచులు మొత్తం తీసేసుకున్న తర్వాత ఇదిగండి ఇలా పీసులుగా విడదీసుకోవాలి. దాన్ని మొత్తం అంతా అలా చేసేసుకోవాలండి. చూడండి, మొత్తం అంతా మనం ఇలా గుండ్లా చేసుకోవాలండి. రొట్టెని మొత్తమును అదిగండి అయిపోయింది. ఇప్పుడు మనము మరిగించుకున్న పాలు ఉంటాయి కదండి, కొంచెం చల్లగారిన తర్వాత ఆ పాలను వేసి అలా వేస్తూ పాలు చూసుకుంటూ వేయాలండి. వేస్తూ కొంచెంగా అలాగ పాలను వేస్తూ కలపాలి. చపాతీ పిండి ముద్ద కలుపుకుంటాం కదండి, ఆ మాదిరిగా కలుపుకోవాలండి. మీకు కలిపిన తర్వాత మరలా చూపిస్తాను. ఇదిగో చూడండి, ముద్ద ఇలా కలుపుకున్నామండి. ఇదిగో చూడండి, మనం చపాతీ పిండికి ఎలాగైతే కలుపుకుంటామో అలాగా స్మూత్గా ఉండేటట్టు కలుపుకోవాలి. కలిపేసుకున్నాము. ఇప్పుడైతే మనము గులాబ్ జామ్ చేసుకొని చుట్టుకుంటామండి. చూడండి, ఇదండి గులాబ్ జాము. మనము అలా కొంచెంగా అలా తీసుకొని పిండి అయితే ఎక్కడ ఉండలేకుండా బాగా మెత్తగా కలుపుకోవాలండి, స్మూత్గా. ఇదిగండి అలా చేసుకోవాలి. అన్నీ అదే మాదిరిగా చేసుకోవాలండి. పాకం కోసం మనం పంచదార ఈ కప్పు చూపించాం కదండి, కప్పులోని సగం వేసాము. అందులోనే మనం వాటర్ వేసుకోవాలి. ఇదంతా కరిగేంత వరకు కూడా కొంచెం స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇదిగండి ఆయిల్ పక్కన పెట్టాము, వేడైపోయింది. ఇప్పుడు ఈ ఆయిల్లోనే మనము ఇవి ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇంకేంటి వేగిపోయినాయి. ఇప్పుడు తీసేసుకోవటమేనండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని చూడండి, మంచి కలర్ వచ్చి బాగున్నాయి. చూడండి, పాకం కూడా వచ్చిందండి. ఇలా తీగ పాకం వచ్చిన తర్వాత అంటే కొంచెం చేతికి ఇలా చూస్తే కొంచెం అంటుకుంటుంది కదండి, అది సరిపోతుంది. ఇప్పుడు మనము యాలకుల పౌడర్ అందులో యాడ్ చేసుకోవాలి. ఇదిగండి, ఇది ఒకసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఈ గులాబ్ జామున్ని ఇందులో వేసేసుకోవాలండి. అంతే. అంతేనండి, అయిపోయింది గులాబ్ జామ్. చూడండి, గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. ఈ పాకం అంతా కూడా దీనికి పీల్చేలాగా మనం కొద్దిసేపు ఒక 5 నిమిషాల పాటు ఇలా ఉంచేసుకొని స్టవ్ ఆపేసుకొని ఇలా ఉంచేసుకొని అప్పుడు సర్వ్ చేసుకుంటే బాగుంటాయండి. ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ గులాబ్ జామ్ రెడీ అయిపోయింది. అలాగే మీరు ప్రిపేర్ చేయండి ఇంట్లోని. ఎలా వచ్చాయి అనేది మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగైతే మేము పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు వస్తుందండి. మా ఛానల్ ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.